సార్ ఇంకొకటి, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి నారాయణ గారు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి, ఇవ్వబోతున్న అడ్వైజ్, ఆల్రెడీ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి నారాయణ గారు చెప్పే సలహా ఏంటి? కష్టపడి పని చేస్తే ఈ స్థాయికి రావచ్చు అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరన్నా ఇందాక ఒక ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు, అది కూడా ఎటువంటి లేకుండా ఎస్, కేవలం ఆఫీసర్ల యొక్క ప్రోద్బలంతోన ఈ స్థాయికి రాగలిగినానంటే కష్టపడితే డెఫినెట్గా ఎవరైనా కూడా ఉన్నత స్థానాలు అందుకోవచ్చు అండి. తర్వాత సాధ్యమైనంత వరకు నీడీ పర్సన్కి హెల్ప్ చేయాలి. మన చేతిలో ఉన్నది ఇప్పుడు మన ఉద్యోగంలోకి నేను ఒకటే చాలామంది మా వాళ్ళు చెప్తామండి, కోట్లు ఉన్నవాళ్ళు అంటే 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉద్యోగానికి రారు. మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగానికి వస్తారు. అంటే మీకు వాళ్ళ కష్టాలు బాగా తెలిసి ఉంటాయి. అటువంటి మీరే అటువంటి ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడితే ఎలా? రైట్. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు, మీరు డిపార్ట్మెంట్లో రాకముందు పొల్యూషన్ పోయినప్పుడు మీకు అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు మీ ద్వారా మరి వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అలాగే మీ ఫాదరో మీ మదర్, మా డీజీ గారు ఎప్పుడు చెప్తుంటారు, మన చెల్లెలో లేకుంటే మన తల్లిలో మన వదినో మన అక్కనో పొల్యూషన్కి వెళ్తే ఎలా ఫీల్ కావాలి అనేది చెప్తుంటారు సార్. నిజమే, అది చాలా నాకు సారు డీసీపీ ఈస్ట్గా ఉన్నప్పుడే ఆ మాట చెప్పేవారు. ఎవరైనా ఒక ఇండివిజువల్ వ్యక్తి ఎవరి ఫోన్ ద్వారా కానీ ఎవరి ప్రోద్బలం ద్వారా కానీ డైరెక్ట్గా పొల్యూషన్కి వచ్చి అయ్యా నా బాధ ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యంగా రావాలి పొల్యూషన్కి. సార్ ఇప్పుడు కూడా అదే దాని మీద ఉంటుంటాడు. అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగినప్పుడే పేదల్లోనూ చట్టం మీద కానీ పోలీసు మీద గౌరవం పెరుగుతుందని. దానికోసం మా వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అవకాశం దొరికినప్పుడు చెప్తుంటాను, అరే ఫస్ట్ ఎలాగో కొంతమంది కోటీశ్వరులు అనుకునే వాళ్ళు ఎవరితో చెప్పించుకొని వస్తాడు, ఎవరో ఫోన్ చేస్తారు, అది లీడర్ కావచ్చు లేకపోతే ఆఫీసర్ కావచ్చు, ఎవరితోనో ఫోన్ చేస్తారు. కానీ పేదోడు ఎవరితో చెప్పించుకోవాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలండి. అది కష్టపడితే ఈ స్థాయికి రావచ్చు అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch